కలిగిన మహానుభావులు ఆ స్థాయికి చేరుకోవాలి. అదిగో పల్సర్ ఈ వ్యాపార అవసరాలు నా చెయ్యి మంచిది అది ఇది నాకు ఇష్టం. నన్ను పూజించొద్దు, ఎందుకంటే వాళ్లే మనకు దేవుడు. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అందరూ పట్టేశారు. అనుకుంటున్నాం మీకు వందేనండి బాబు. రాత్రి 12 రాలేకపోయారు. వ్యాపారం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా, ముందు వ్యాపారం గురించి మాట్లాడుకున్నాను. కలెక్షన్ ఎంత? 3,500. అబ్బా సాయిరా, అందులో నేను ఇచ్చిన 450 రూపాయలు పక్కన తీసుకోండి. మరి ఇంట్రెస్ట్ నిన్న తీసుకోలేదండి. నిన్న సగమే తీసుకున్నానయ్యా, ఇంకో 50% పెట్టి. ఇప్పుడు ఎంత ఉంది? 3,000 ఉంది. పెట్టుబడి ఎవరు పెట్టారు? మీరు. ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరు? మీరు. లాభం వస్తే తీసుకోవాల్సింది ఎవరు? మీరే. నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుడు కాదయ్యా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మిస్అండర్స్టాండ్ చేస్తున్నావు. ఎలా కొంచెం చెప్తాను. ఇందులో మీ శ్రమ కూడా ఉందా? మీకు సగం, నాకు సగం. నిన్న 1000తో బ్లాక్ చేశాను ఓపెనింగ్ లో. అది బోనీ కదండి. బోనీ అయిపోయింది కదా. ఇలా తిరిగమ్మా. పావుబాజీ బండికి రెంట్ 200, ఎడాలకి ప్లేట్లకి 300, కొత్త పలుకరికి 1000. ముంబైలో అంటే మొత్తం ఎంత అయింది? 2,200. అలా చూస్తాడు. ఈ 10,000 ఉంది. 1000 తర్వాత తీసుకుంటాను. మీరు ఎక్కడ పోతారు? ఇదిగో ఇలాంటి 3 జరికి పెట్టుబడి 500. లెక్కట్టద్దు, 50 తగ్గుద్ది. ఇలా 5 లక్షలు పెట్టుకుని ఎప్పుడు అవుతుంది? మేము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? లేదండి. పని చేయి, ప్రతిఫలం ఆశించు. ఇలా వేసే డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు? నాకేం అర్థం కాదు బాబు. తీసుకోండి, నాకు వద్దు బాబు. అయితే ఇవి మనం తినడానికి కాదు, అమ్ముకోవడానికి. మీ పని మీరు చూసుకోండి, నాకు కూడా పట్టించుకోగలుగుతా. వెళ్ళి ఏంటి రెండు పగిలి సార్. 2 కాదు 4 ప్లేట్లు. ప్లేట్ 10 రూపాయలు చెప్పిన 100 రూపాయలు తీయి. చచ్చేటప్పుడు మీరేసిపోతుంది ఇదంతా. కంగారు పడగాయా, గాయం ఓ మొదలు జ్ఞాపకం. రెండు మీరు కూడా వచ్చేస్తాను, జ్ఞాపకం పట్టుకోవచ్చు. నువ్వు కోపపడచ్చు. అలవాటు లేక వేలుకు వస్తున్నా కానీ తర్వాత రూపాయలకు వస్తా. ఏ మాట్లాడి గెలబడి నీకు 50 రూపాయలు